దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుని ప్రేమను బట్టి మరొక నూతనమైన ఉదయాన్ని దేవుడు మనకిచ్చారు. అందుని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. అవకాశం ఉంటే మరి ప్రార్థనలో మీరు ఏకీభవించాలని ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను. ప్రార్థన. స్తోత్రం దేవా, పరిశుద్ధుడగు దేవా, జీవాధిపతి, మహిమాస్వరూపి, కనికర సంపన్నుడా, గొప్ప దేవుడా, మీ ఘనమైన నామానికి లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్న నాయన. ఈ సమయంలో ప్రభు మరి కొద్ది నిమిషాలు ప్రభు మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా మీ వాక్కు చేత నాయన మరి నాతోనూ ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితో మాట్లాడి మమ్మల్ని ఆత్మీయంగా బలపరచమని ఆయన మీ స్వరాన్ని వినే చెవులు మాకు అనుగ్రహించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బ్రతిమాలుకునిచున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. మరలా చదువుతున్నాను. మత్తయి సువార్త 5:17 వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. గమనించండి, యేసు ప్రభు వారే స్వయంగా ఈ మాట చెప్తున్నారు. యేసు ప్రభు వారు ఆయన పరిచర్య చేసే రోజుల్లో యేసు ప్రభు వారి మీద ధర్మశాస్త్ర ఉపదేశకులు చాలా నేరాలు మోపుతూ ఉండేవారు. ఏదో తప్పు పట్టడానికే ఆయన కూడా ఉంటూ ఉండేవారు అన్నమాట. ధర్మశాస్త్ర ఉపదేశకులు ఎక్కువగా ఆయన మీద నేరం మోపిన సందర్భం మనకి ఎక్కడ కనపడుతుందంటే విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించారు. యేసు ప్రభు వారు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించాడని చాలా సందర్భాల్లో వారు యేసు ప్రభు వారి మీద నేరం మోపడం మనకి తెలుసు, లేదా బైబిల్ గ్రంథం ద్వారా మనం చదివాము. ఈ సందర్భాలన్నీ చూసి ఒకవేళ ధర్మశాస్త్రానికి ఈయన అనుకూలంగా కాకుండా అననుకూలంగా ఒకవేళ చేయడానికి వచ్చాడు అనే భావన ఒకవేళ మనుషుల్లో ఉంటుందని యేసు ప్రభు తలంచారో ఏంటో తెలియదు, కానీ ఆయన వారందరితో చెప్తున్నాడు. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగంలో, నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాను కానీ దాన్ని రద్దు చేయడానికి రాలేదు అని యేసు ప్రభు మరి తన ప్రసంగంలో చెప్పడానికి ఆయన చెప్తున్నాడు అన్నమాట. గమనించండి, ఈరోజు మనం ఆలోచన చేస్తే యేసు ప్రభు రావడమే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి, దేవుని వాక్యాన్ని నెరవేర్చడానికి. మరి దేవుని వాక్యం నెరవేర్చడం అంటే ఏంటంటే యోహాను సువార్త మరి 6వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుతున్నాను. యోహాను సువార్త 6 మరి 38 దేవుని వాక్యం చదివితే అక్కడ ఇలా వ్రాయబడి ఉంది, నా ఇష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి తిని. యేసు ప్రభు వారు స్వయంగా చెప్తున్నారు, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను రాలేదు, పరలోకమందు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడమే. యేసు ప్రభు వారు యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనం చూస్తే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవ్వరు
తండ్రి దగ్గరికి చేరలేరు అని ఖచ్చితంగా ప్రభు చెప్పారు. అంటే అర్థం ఏంటంటే యేసు ప్రభు వారు ఎలా ప్రవర్తిస్తే, ఎలా జీవిస్తే, ఏ మాదిరి అయితే చూపించారో ఆ మాదిరిని ఎవరైతే అనుసరిస్తారో వారే పరలోకం వెళ్తారన్నమాట. ఆ మాదిరికి మనము ఒకవేళ ఆయన చూపిన మాదిరిని మనం అనుసరించగలిగితేనే వెళ్తాం. ఒకవేళ అనుసరించకపోతే పరలోకం వెళ్ళలేం అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. మరి యేసు ప్రభు వారే దేవుని చిత్తాన్ని చేశారండి. చక్కగా ఆయనే తన నోటి ద్వారా చెప్తున్నారు. ఆయన అంటాడు, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను ఇక్కడ రాలేదు, నేను రావడమే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డారా, యేసు ప్రభువుకంటూ తనకంటూ ఒక చిత్తం లేదండి. తనకంటూ ఒక చిత్తం లేదు. అయ్యా నీ చిత్తం ఏంటంటే ఆయన అంటాడు, నా చిత్తం ఏముంది, నా తండ్రి చిత్తమే నా చిత్తం అంటాడు. అలాగే ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డారా, మనం కూడా క్రైస్తవులుగా నేర్చుకోవాలి. మనము మన చిత్తాన్ని విడిచిపెట్టాలి, స్వచిత్తాన్ని విడిచిపెట్టాలి, సొంత చిత్తాన్ని విడిచిపెట్టాలి. మన స్వబుద్ధి మీద మనం ఆధారపడకుండా దేవుని చిత్తానికి మనం లోబడగలిగితే అప్పుడు గమనించండి, ప్రభు యొక్క మార్గంలో మనం నడిచినట్లే. ఈరోజు చాలామంది దేవుని సన్నిధానానికి వస్తున్నారు, కానీ వారు చేయలేకపోతున్నది ఏంటంటే వాళ్ళ చిత్తాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నారు. చాలా సందర్భాల్లో బైబుల్లో నుంచి వారికి ఇష్టమైన రీతిగా భక్తి చేయడానికి వారు ఇష్టపడుతున్నారు, కానీ మరి దేవునికి ఇష్టమైనట్లు వారు భక్తి చేయడానికి చాలామంది వారు ప్రయత్నం చేయడం లేదు. అందుకని ఈరోజు దేవుని బిడ్డారా, నులివెచ్చగా ఉండే క్రైస్తవులు మనకి కోకొల్లలుగా కనపడతారు. అందుకే ప్రభు చెప్పాడు, నువ్వు వెచ్చగానే నుండు చల్లగానే నుండు అన్నాడు. కానీ మనం ఎక్కడ ఉంటున్నామండి? మనం నులివెచ్చగానే ఉంటున్నాం. ఎందుకంటే మనము మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తున్నాం. కానీ యేసు ప్రభు దేవునితో సమానమైన ఆయన దేవుడై ఉండి తన తండ్రి చిత్తాన్ని మాత్రమే నెరవేర్చాడట. ఆయనకే తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే గమనించండి, నిజంగా ఆయనకి మరొక అవకాశం లేదు. అంటే ఆయన చేస్తాడని కాదు, ఇలా చెప్తుంది అనమాట. ఆయనే తండ్రి చిత్తాన్ని నెరవేర్చవలసి వచ్చింది. అలాంటిది మనం తండ్రి చిత్తాన్ని నెరవేర్చకపోతే పరలోకం వెళ్తామండి? మన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళలేం. అందుకని ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఎంతమంది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేస్తున్నారు, ప్రయాసపడుతున్నారు? ఇంకో మాట చదివేసి ప్రార్థన చేస్తాను. అదే యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారు అంటే ఆయన ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చారని ప్రభు చెప్తున్నారు. ఏంటా ధర్మశాస్త్రం నెరవేర్చడం అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం. అది యోహాను సువార్త 10:10 చదువుతున్నాను. 10:10 యోహాను సువార్త 10:10. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభు చెప్తున్నారు, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వినండి, యేసు ప్రభు కొరకు ఎందుకు వచ్చారంటే ఆయన గొర్రెలకు జీవము సమృద్ధిగా ఇవ్వడం కొరకు వచ్చారట. అంటే గొర్రెలంటే ప్రభు నమ్మిన వారిని యేసు ప్రభు గొర్రెలుగా పోల్చారు. మత్తయి సువార్త 25 అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ముందు చదువుకుంటూ వస్తే ఆ గొల్లవాడు గొర్రెలు పోగు చేసినట్టు పోగు చేసి మరి మేకలలో నుండి గొర్రెలు వేరు చేయనని ఉంది. అలాగే ఆ గొర్రెలంటే యేసు ప్రభు వారిని నమ్మిన వ్యక్తులకు సాదృశ్యము. అంటే మనిషికి దేవుడు సమృద్ధైన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. అలా ఇవ్వగలగాలంటే అది తండ్రి నుంచే రావాలండి, తండ్రి నుంచే రావాలి. ఆయన ఎప్పుడు కూడా తండ్రిని ముందు పెట్టేవాడు. ఆ తండ్రి నుంచి జీవాన్ని పొందుకొని
అక్కడి నుంచి మనకి ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. తండ్రి వేరు ఆయన వేరంటే కాదు కాదు, మనం అలా లెక్కేయకూడదు. కానీ ఈ వాక్య సందర్భాన్ని బట్టి ఆయన ఎప్పుడు తండ్రి ముందు పెట్టారు, తండ్రి కాదని ఎప్పుడు కూడా ఆయన పక్కకి. ఎందుకంటే స్వయంగా ప్రాణం పెట్టడానికి ఆయనకు అధికారం ఉంది, అలాగే ఆ పెట్టిన ప్రాణాన్ని తీసుకోవడానికి ఆయనకు అధికారం ఉంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ప్రభువుని ముందు పెట్టి తండ్రి ముందు పెట్టాడు కనుక తండ్రిని వేరు చేసి ఆయన ఏమి చేయడు కనుక అందుకని అలా చెప్తున్నమాట. అలాగే యేసు ప్రభువుకే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం ద్వారా సమృద్ధి జీవాన్ని ఇచ్చే ఆ దారిని యేసు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఖచ్చితంగా అది దైవ చిత్తం. అలాగే మనం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోతే జీవాన్ని పొందుకోలేమండి, పరలోకం వెళ్ళలేం. ఈ రోజులు చాలా మంది పరలోకం కోసం ఆలోచనే లేదు. ఇది భక్తి చేస్తున్నాం కానీ అది చాలా మంది ఎలా చేస్తున్నారంటే ఒక రకంగా అవగాహన లేని భక్తి చేస్తున్నారు. ఖచ్చితంగా చెప్పొచ్చు, యేసు ప్రభు వారికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చవలసి వచ్చింది. ఖచ్చితంగా యేసు ప్రభు వారి తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. అలాగే అలా నెరవేర్చాడు గనుకే ప్రజలందరికీ జీవాన్ని ఇవ్వగలిగాడు. మనం కూడా నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఖచ్చితంగా దేవుని చిత్తం అనగా యేసు ప్రభు వారి చిత్తం చేస్తేనే పరలోకం వెళ్తాము. యేసు ప్రభు వారి చిత్తానికి వ్యతిరేకంగా జీవించిన వారు పరలోకం పొందుకోలేరు అని ఖచ్చితంగా చెప్తూ, మీకు పరలోకం కావాలా అయితే ప్రభు చిత్తాన్ని చేస్తున్నారో లేదో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. వాక్యమైన అర్థం ద్వారా ఒకవేళ ప్రభు చిత్తానికి వేరుగా జీవిస్తుంటే ఈ రోజైనా ఇప్పుడైనా పశ్చాత్తాపడి ఈ రోజు నుంచి ఈ నిమిషం నుంచైనా మరి ప్రభు చిత్తాన్ని నెరవేర్చండి. నెరవేరుస్తూ జీవించినట్టు కృప దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభు చిత్తాన్ని నెరవేర్చడం అంటే దేవుని ఇష్టానుసారం బ్రతకడమేనండి. దేవునికి నచ్చిన జీవితాన్ని జీవించడమే. గనుక అట్టి కృప ప్రభు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, ఈ మాటలు వింటున్న అందరినీ దీవించి ఆశీర్వదించమని వెత్తబడిన వాక్యం నీరు పెట్టి ఫలమిచ్చేయమని మా ప్రభువు రక్షకుడైన క్రీస్తు యేసు నామములో బ్రతిమాలుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ మరి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.